హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడెnetra. ఈరోజు మన వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు చేసే కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఎవరైనా న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కానీ, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే నేర్చుకుంటున్న వాళ్ళు కానీ కామన్గా ఈ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తుంటారు. అండ్ ఫస్ట్ ఏంటంటే, ఎవరైనా నేర్చుకోవాలంటే గూగుల్కి వెళ్తారు. గూగుల్కి వెళ్ళి ఏం చేస్తాం, మనం యూట్యూబ్ కొడతాం. యూట్యూబ్ కొట్టేసి యూట్యూబ్లో ఓపెన్ చేస్తాం ఛానల్ ఏదో ఒకటి. లైక్ ఇప్పుడు మనం ప్రజెంట్ కోడెnetra గురించి తెలుసుకుందాం. కోడెnetra ఉందనుకోండి మన ఛానల్. సో కోడెnetra ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇంకా మన ఏదో ఒక ప్లేలిస్ట్, ఇప్పుడు పైథాన్ ప్రజెంట్ మన దాంట్లో పైథాన్ నడుస్తుంది. పైథాన్ ప్లేలిస్ట్కి వెళ్తాం. ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇది జరిగిద్ది స్టార్టింగ్. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మోటివ్గా వచ్చేసి స్టార్ట్ చేస్తారు ఛానల్లో. ఏదో ఒక ఛానల్లో ఎలా ఓపెన్ చేయాలి ఏంది అని చెప్పి మొత్తం ఇది లైన్గా జరిగిపోయింది. తర్వాత స్టార్ట్ చేయడంతో కొంచెం సేపు ఒక వీడియో కంప్లీట్ చేస్తారు. ఇంకా అట్లా అని చెప్పి సెకండ్ వీడియోకి థర్డ్ వీడియోకి వెళ్తూ ఉండేటప్పుడు కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. సపోజ్ సెకండ్ వీడియో ఉంది 18 minutes లెంత్ ఉంది. ఇంత లెంత్ వీడియో మనం చూడం అనమాట. మనం ఏం చేస్తామంటే ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాం. కొన్ని టైమ్స్ ఏంటంటే మనం ఇట్లా ఇప్పుడు ఈ వీడియో ఉంది, దీంట్లో సపోజ్ ఈ 18 minutes వీడియోలో మనం కోడ్ చేస్తూ ఉంది. ఇక్కడ కోడ్ చేస్తూ ఉన్నారు మనం ఎంటర్. నేనే అనుకోండి, ఇక్కడ నేను కోడ్ చేస్తూ ఉన్నా. మీరు పక్కన పెట్టి కోడ్ చేస్తూ ఉండాలి. కాకపోతే మనం ఏం చేస్తామంటే కోడ్ చేయకుండా జస్ట్ చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇటు పక్క చెప్పేటప్పుడు ఎట్ ఏ టైం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది చాలా యూజ్ అవుతుంది. ఓకే, లైక్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సేమ్ టైంలో నేర్చుకునేటప్పుడే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవైతే మనం కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సగంలో ఆపేయటం కానీ, ఓకే, లేకపోతే చూసి చిరాకు వస్తుంది. కొంతమందికి ఎర్రర్స్ వచ్చి చిరాకు వస్తుంది. అలాంటివి కూడా ఆపేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కామన్ మిస్టేక్స్ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఈ ప్రాక్టీస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీకు ఎటు వీలుగుంటే అటు చేంజ్ చేసుకోండి. అండ్ దెన్ మీ కంపైలర్ ఓపెన్ చేయండి. ఓకే, విఎస్ కోడ్ మనం ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇది ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ రాసే కోడు ఇక్కడ టైప్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏమైతే మెంటర్ రాస్తూ ఉంటాడో కోడు అది ఇక్కడ టైప్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏం జరిగిద్దంటే లర్నింగ్ టైంలో ప్రాక్టీస్ అయిపోయింది. ఎర్రర్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి మనకి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన మెంటర్ చెప్తూ ఉంటారు కాబట్టి, మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఎర్రర్స్ చాలా తక్కువ వస్తాయి. ఈ ప్రాక్టీస్ ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అన్నమాట మనకి. ఎందుకంటే ఇది మెయిన్. ఒక విధంగా చెప్పాలంటే ఇదే మెయిన్. సేమ్ టైంలో ప్రాక్టీస్ చేయడమే మెయిన్. మీరు ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ నుంచి నా వీడియోలు చూస్తున్నారనుకోండి, మీరు ఏం చేయాలంటే నా వీడియో ఒక పక్క చూస్తూ ఉంటూ ఒక పక్క మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఐ హోప్ మీరు ఇది చేస్తారనుకుంటున్నా. ఇంకా వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఎందుకంటే ఇప్పుడు వేస్ట్ చేస్తే ఇంకెప్పుడు టైం వెనక్కి రాదు. అట్లా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఫుల్ లెంత్ వీడియో చూసేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి, మెంటర్నే కాంటాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే అలా మనకి సపోజ్ యూట్యూబ్ ఉంది కింద వీడియోల్లో కానీ, వీళ్ళకి ఏమైనా ఛానల్స్ ఉన్నాయో కానీ, అలాంటి వాటిలో జాయిన్ అవటం, వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేకపోతే వాళ్ళని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోవటం, ఇలాంటివి అయితే పక్కా చేయండి. సో ఇలా చేస్తే కనుక మీరు చాలా త్వరగా ప్రోగ్రామింగ్ నేర్చుకోగలరు. అండ్ చాలా ధైర్యంగా నేర్చుకోగలరు, భయపడకుండా దేనికి. ఓకేనా? సో ఈ మెథడ్ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఇది హెల్ప్ అయిందని వీడియో కూడా నేను అనుకుంటున్నా. ఓకే, పక్కా హెల్ప్ అవుతుంది మీకు. ఇలా డైలీ చేయండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.